ఈ రోజు వీడియో అయితే అస్సలు మామూలుగా ఉండదు. ఫుల్ ఫన్ ఉంటది. నేను మా జైషు ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా బెస్ట్ ఫ్రెండ్ తినైతే మా కోసం దమ్ బిర్యానీ వండాడు. ఇంకా అలానే మేమందరం కూడా చిన్న యాక్టివిటీ కూడా చేసాము. చిన్న గేమ్ ఆడాము. ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాం. ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మా జైషు ఇద్దరం కూడా ఆ రోజు ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. పిల్లలు, పెద్దలు కలిస్తేనే అంతే కదా! ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ రోజు అలా సరదాగా గడుస్తుంది. మేమైతే ఆ రోజు అసలేం ప్లాన్ చేసుకోలేదు. బట్ అనుకోకుండా అన్నీ కూడా అలా సెట్ అయ్యి ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా స్పెషల్ వ్లాగ్. ఇప్పటివరకు నేను ఎప్పుడూ చేయలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు వ్లాగ్ కూడా అది. మా ఫ్రెండ్ని ఇప్పటివరకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఇప్పుడైతే మీకు మా ఫ్రెండ్ని చూపిస్తాను. మా బెస్ట్ ఫ్రెండ్ని చూపిస్తాను. చందు, హాయ్ చెప్పు. హాయ్. ఈడువాడు బుడ్డోడు, చిన్నోడు, ఈడు పెద్దోడు. తనీష్ ఇలారా, హాయ్ చెప్పు. హాయ్. మీకు ఇంకొకరిని చూపించలేదు కదా, మా మరదలు. మా జడ్జి వచ్చాడని చెప్పి మా మరదలు కూడా వచ్చింది వీళ్ళ ఇంటికి. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని చూపించలేదు కదా, చూపిస్తాను. మనీ దా, హాయ్ చెప్పరా బుడ్డి. మా మనీ. ఈరోజు బ్లాగ్ అయితే మొత్తం అందరు వీళ్ళే కనిపిస్తారు. మా చందు అయితే ఈరోజు నాకు స్పెషల్గా దమ్ బిర్యానీ కూడా చేస్తాను అంటున్నాడు. చూడాలి రెసిపీ అయితే. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. మరి నేను నేర్పుతానే కదా నువ్వు వచ్చింది. చెప్పు, మరి నేనే నేర్పానని. గీత గారు నేర్పించారు. జనవరి డిసెంబర్ 31, 2024. అంతే. ఓకే. గీత గారు నేర్పిన ప్రకారంగా ఇన్సెక్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ విత్ చూపి మరి. ఇల్లదా ఇక్కడ ఇది. So after we need to insert some neyya. We need to pour. అది ఎట్టాలి ఇది ఎట్టాలి కాదు. ఈ కన్నా కూడా గీత గారి గిఫ్టే 7 years బ్యాక్. 7 years అయిపోయిందా నేను ఇచ్చేది? మా పెళ్ళి అవ్వక ముందు ఇచ్చావు. పెళ్ళికి ఇచ్చిన. పెళ్ళి కాదా, పెళ్ళి అవ్వక ముందు ఇచ్చావు. మేము పెళ్ళికి అదే వాడే. సరే, ఎప్పుడు ఇచ్చినా కూడా అది నేనే ఇచ్చాను. గిఫ్ట్ అంటే అలా ఉండాలి. దమ్ సుబానీ అల్లా దమ్. డంబిల్. ఈ డంబిల్ లేకపోతే మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు. గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం 30 minutes. అది కూడా మా ఆయన ఎక్స్ప్రెషన్. మంచి స్మెల్ వస్తుందిరా. అవి చెప్పు. రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ పీసులు ఉన్నాయి. కాదు, హాల్లోకి పట్టుకెళ్ళిపోయి అక్కడ కూర్చొని తిందాం గ్రౌండ్. అంత సినిమాలో పిల్లలు ఉంటాయి. ఎవరో ఒకళ్ళే తింటాడు. మాకు 2 పిల్లలు. నీకంటే ఒకళ్ళు పక్కన ముద్దలు పెడితే తినిపిస్తావు. ఒకరిని ఎత్తుకోవాలి ఇక్కడ నేను. సో ఓకే, మీ ముగ్గురు తినేసేయండి. లేడీస్ అందరూ తినేస్తాం, నువ్వు ఒక్కడవే ఉండిపో. ఏం కౌంట్ చేస్తున్నావు ఏంటికన్నా? అలా తీసి అక్కడ వేసి తినాలా? ఓకే, మరి నాకు వేయి. బాగుందా జషు బిర్యానీ? మా అమ్మ చేసింది. జషు ఆల్రెడీ నాకు ఆనియన్స్ ఏరా. ఆగు, బిర్యానీ తింటున్నాడు కదా కన్నా. ఒకటి చాలు, ఎక్కువ వేసుకోకూడదు. కన్నా బిర్యానీ బాగుందా? కన్నా బిర్యానీ బాగుందా చెప్పు. కన్నా చాలా బాగుందంట. బాగుందా? చాలా బాగుందని చెప్పాడు ఆల్రెడీ. అమ్మా బిర్యానీ బాగుందా లేదా చెప్పు. మా అమ్మ చేసింది.
సూపర్ అండ్రా. మా ఫ్రెండ్ వేసిన బిర్యానీ మాత్రం ఆ రోజు చాలా బాగా సెట్ అయింది. బాగా కుదిరింది. బిర్యానీ మాత్రం టేస్ట్ కూడా బాగా సెట్ అయింది. ఇంకా అందరం అయితే ఫుల్‌గా తినేసాం. పిల్లలతో సహా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. బిర్యానీ మాత్రం బా వచ్చింది. రెసిపీ అయితే మాత్రం నేనే చెప్పాను తనకి. ఇంకా బిర్యానీ తినేసిన తర్వాత మా ఫ్రెండ్ అయితే కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చాడు. మంచి స్పైసీగా బిర్యానీ తిన్నాము అంటే కూల్ డ్రింక్స్ తాగాల్సిందే కదా! మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అంటే కంపల్సరీ కూల్ డ్రింక్ ఇస్తాడు. నేనైతే అసలు డ్రింక్స్ తాగను. మా జషుకి కూడా ఇవ్వను. బట్ వీళ్ళింటికి వెళ్ళాను అంటే మాత్రం కంపల్సరీ తాగాల్సిందే. ఎందుకంటే తాగే వరకు కూడా వదలడు. హలో గీత గారు. గీత 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 ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? ఇక్కడికా? నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్దాము. తినడం అయిపోయింది కదా, నెక్స్ట్ మీ వదిన చెప్తుందా లేకపోతే చెప్పు. మరి నువ్వు చెప్తావా ఎక్కడికి వెళ్దాం అనేది? మీరే డిసైడ్ అవ్వండి. మీరే డిసైడ్ అన్న. యూట్యూబ్ ఉన్నది కదా షాపింగ్కి వెళ్దాం. షాపింగా. విశాల్ మరి నువ్వు తెలీదా? విశాల్ మార్ట్. నువ్వు? మూవీకి వెళ్దాం. విశాల్ మార్ట్. ఓకే, నాదైతే ఏఎంబి. మరి నలుగురిలో ఎవరి దగ్గరికి వెళ్దాం? చీటీలు వేసుకుందాం. చీటీలో ఏది వస్తే దానికి వెళ్దాం. ఓకేనా? దాట్స్ ఫైన్. ఓకే, బుక్ మనీ బుక్ ఎక్కడ ఉంది? ఓకే, చీటీలు చింపేయండి. 4 చీటీలు. ఒకటి చార్మినార్ స్ట్రీట్. చార్మినార్ స్ట్రీట్ నాది ఏఎంబి, గీతది విశాల్ మార్ట్, మనది మూవీ. తనిష్ మరి నువ్వే. మనం ఎక్కడికి వెళ్దాం? కేఎఫ్సి మాల్కి వెళ్దామా? కేఎఫ్సి మాల్కా? గీత గారు ఎన్ని స్లిప్పులు తీశారు? ఒకటి విశాల్ మార్ట్, ఒకటి మూవీ, ఒకటి ఏఎంబి మాల్, ఒకటి చార్మినార్ అంట. ఓకే చార్మినార్ అంట. ఓకే మొత్తం 4. ఓకే, అలా అయితే ఇప్పుడు ఏ చీటీలు ఏదొస్తే వాటికి క్యాబ్, అక్కడ జరిగే ఎక్స్పెన్సెస్ అన్నీ వాళ్ళే పెట్టుకోవాలి. ఓకే, ఓకే డన్. ఏం చూపించాలరా? నీకు కేఎఫ్సి మాల్కి వెళ్ళాలా లేకపోతే షూ కొనుక్కోవాలా? అరే నీకేం కావాలరా జశ్వంత్? ఐస్ క్రీమ్. చెప్పరా ఐస్ క్రీమ్ అని. ఐస్ క్రీమ్ ఆల్రెడీ ఇన్ ద ఫ్రిడ్జ్. మూవీ ఏఎంబి మాల్ కదా. చార్మినార్ అని సరిపోయింది. షాపింగ్ అందు కదా. షాపింగ్ ఓకే, ఎవరు తీస్తారు కన్నా? నువ్వు తిని వచ్చారా? మూడు చీటీలు తీసి పక్కన ఆడేయాలి. లాస్ట్ మిగిలిన చీటీ అది. ఒకటి తనీషుని, ఒకటేమో ఈడు, ఒకటేమో మా గోరీష్. గీత ఏం చేస్తున్నావు? ఇంకో చిటీలు వేస్తాను. నాలుగా? తీస్తాడంట. ఒకటి లాస్ట్ ఏదో వస్తే అక్కడికి వెళ్ళాలి. ఓకేనా? ఓకే. ఆడొకటి తీసుకెళ్ళే. తను ఒకటి తనిష్ ఒకటి తీసావా? సరే చిన్న ఒకటి తీరా తీరా. లాస్ట్ గేమ్ మిగిలింది. ఇది ఏంటి మార్ట్? లాస్ట్ విశాల్ మార్ట్. వెయిట్. ఓకే, విశాల్ మార్ట్. ఓకే, విశాల్ మార్ట్కి వెళ్దాం అయితే. ఓకేనా? విశాల్ మార్ట్లో నాకు డ్రెస్, మా మణికో డ్రెస్, మా పిల్లలకి డ్రెస్ అంతా గీత పెట్టుకుంటుంది ఇప్పుడు. ఫుల్‌గా తినేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్దాం, టైం ఉంది కదా అని అనుకున్నాం. ఇంకా ఆ టైంలో అయితే మేము చీటీలు వేసుకొని అలా సరదాగా అయితే ఒక ప్లేస్ డిసైడ్ అయ్యాం. ఇంకా ప్లేస్ డిసైడ్ అయిన తర్వాత వెళ్దాం అని అనుకునేసరికి నాకైతే ఈ వెయిట్ మిషన్ కనపడింది. అంతే, ఇంకా వెయిట్ చూసుకుంటాం కదా మనం. నేనైతే వెయిట్ చూసుకొని చాలా రోజులయింది. ఎంతున్నానా అని చెప్పి వెయిట్ చూసుకుంటే నేనైతే 3 కేజీస్ వెయిట్ పెరిగాను. ఇంక మనమైతే వెయిట్ లాస్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాల్సిందే. 3 కేజీస్ పెరిగిపోయాను నేను. నేనైతే ఎప్పుడు కూడా వెయిట్ అస్సలు పెరగను. బట్ అలాంటిది 3 కేజీస్ పెరిగాను. ఇంకా మేమందరం కూడా వెయిట్ చూసుకున్నాం. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతున్నారు ఏంటి అన్నదైతే చూసుకున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంకా పెద్దోళ్ళందరం కలిసి అయితే వెయిట్ చూసుకున్నాం. మా జేషు అయితే ఎప్పుడు ఒకటే వెయిట్ ఉంటాడు. సెకండ్ ఇయర్ నుంచి కూడా ఒకటే వెయిట్. ఆడు వెయిట్ తగ్గడు, పెరగడు. ఒకటే వెయిట్ అలా ఉండిపోయాడు. అంటే పిల్లలు అంతేనంట, నేను కనుక్కున్నాను.
ఇంకా మా తనీష్ చూసుకున్నాడు. లాస్ట్లో అయితే చూసుకో మా అందరు ఫ్రెండ్ వెయిట్లు కూడా తిన్నావు కదా. లేక్ 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 లేక్. బిర్యానీ తిన్నాను, కేజీ బిర్యానా 73.5. ఓకే, మీ ఇంటికి వచ్చి ఫ్రీగా వెయిట్ చూసుకున్నాను నేను. ఒక్కొక్కరు 2 రూపాయలు ఇవ్వాలి. ఏ ఎందుకు ఇస్తారు? 5 అడుగు 5 ఇప్పుడు అన్ని 12 రూపాయల పల్లి ఏంటి ఇక్కడికి వచ్చినందుక? ఇంకా మనం విశాల్ మార్ట్కి వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయ్యాం కదా. విశాల్ మార్ట్కి వెళ్తున్నాం. జస్ట్ మనం దేని మీద వెళ్తున్నాం? గట్టిగా చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పు. ఆటో ఇంకా రాలేదు నాన్న. లేదు ఆటో రాలేదే. ఆటో రాలా. ఆటో వచ్చాక ఆటోలో వెళ్దాం. విశాల్ మార్ట్కి వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత అయితే ఒక 2 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి వెంటనే అయితే విశాల్ మార్ట్కి స్టార్ట్ అయిపోయాం. విశాల్ మార్ట్ అయితే చాలా దగ్గర, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. అందుకని చెప్పి కాసేపు ఉన్న తర్వాత అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా విశాల్ మార్ట్లో అయితే మా జైషుకి, ఇంకా తనీష్కి, గోరీష్కి ఇలా ముగ్గురికి అయితే షాపింగ్ చేసాం. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే బైక్ మీద వచ్చేసారు. నేను మా మరుదులో అయితే ఆటోకి వచ్చేసాం. అంటే దగ్గరే కదా అని చెప్పి ఇంకా బైక్ మీద వచ్చేయండి అన్నాం. అందుకని వాళ్ళు బైక్ మీద వచ్చారు. ఇంకా మేము వచ్చిన తర్వాత అయితే ఇంక షాపింగ్ చేయడం స్టార్ట్ చేసాం. మేము ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళాము అంటే మాత్రం మా జైషు అయితే ఏదైనా లేడీస్ డ్రెస్ కనిపించింది అంటే కంపల్సరీ ఆ డ్రెస్ పట్టుకొచ్చి నాకు పెట్టి మరీ చూస్తాడు. అమ్మ నీకు ఇది బాగుంది, ట్రై చేయి, చూడు చూడు అని. అంటే ఒక్కొక్కసారి నేను ఏంటి అంటే ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రై చేస్తాను అనమాట, బాగుందా లేదా అని. సో అలా నాకు డ్రెస్సులు అయితే చూపించాడు ఒక 2, 3. బట్ నేనైతే ఏం తీసుకోలేదనుకోండి. మా జైషుకి అయితే కొంచెం నాకు చీప్ అండ్ బెస్ట్లో అనిపించింది, బాగున్నాయి అనిపించింది. కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాను, అవి వీడియో ఎండ్లో పెట్టాను చూడండి నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. మా జైషుతో షాపింగ్ మామూలుగా ఉండదు. కింద పడ్డ డ్రెస్సులన్నీ కూడా ట్రేలో వేసి చాలా బాగున్నాయని చెప్తున్నాడు. నేనైతే బిల్ వేసే టైంకి అయితే అవన్నీ తీస్తాను అనుకోండి. బట్ వాడికి నచ్చినాయి అని చెప్పి వాడి డ్రెస్సులు వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు చూడండి. ఇది బాగాలేదు, వేరే తీసుకో. ఒరే ఒరే అల్లుడు, ఇది కూడా బాగాలేదు. ప్యాంట్ కదా మీది, షార్ట్ నువ్వు వేసుకో. షార్ట్ కావాలా? ఎందుకు నీకు షార్ట్ వేసుకో కదా, ప్యాంట్ తీసుకో. ప్యాంట్ ఉన్నది తీసుకో. ఇది కావాలా నీకు? సరే నోడు. అక్కడికి వెళ్ళాక అత్తరా అంట. నాకు ఇది బాగుంది అనిపిస్తుంది. చూడు అంటే కలర్ మూత అలా పెట్టకూడదు. ఇప్పుడు బానే ఉంది. ఏం చేస్తున్నారా? పాప ఇంకా ఎంతసేపు చేస్తావే షాపింగ్? బాగాలేదు, గంట నుంచి తిప్పుతున్నావు. ఎప్పుడైనా అయిందా లేదా? ఏమైనా తీసుకున్నావా లేదా నీ కొడుక్కి? పాప గోవా షర్ట్ అన్నీ చూస్తున్నావు కానీ ఏదైనా తీసుకుంటున్నావా? అన్ని చూస్తున్నావు, ఏమైనా తీసుకుంటున్నావా అసలుకి? అందరూ డల్ అవుతారు. స్టిల్ ఐఎమ్ ఎనర్జీ. కాదు, మనం ఎంత ఎనర్జీ డల్ అయిపోయినా ఈ బుడ్డగలు చూడే ఇంకా అసలు ఏ మాత్రం అలసిపోకుండా మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసారు. ఏంటి చందు? షాపింగ్ అయితే గట్టిగా చేసాం. ఏంటి ఒక 2 మినిట్స్ తర్వాత చూపిద్దాం. త్వరగా చేయాలి చంద్రు, చాలా చాలా ఆకలిస్తుంది. ఇది త్వరగా చేస్తే ఒక గ్లాస్ తాగేసి రిలాక్స్ అయ్యి ఏం షాపింగ్ చేశానో చూపించేసి అప్పుడు ఈ వీడియోకి ఇంకా బాయ్ చెప్పేస్తా. షుగరా నువ్వు వేసినా పర్లేదు, వేయకపోయినా పర్వాలేదు, ఎలా వేసినా తాగేస్తాను. చాలా ఎందుకంత
అర్రే పంచదార పాకమా ఏంటది? ఇప్పుడు మనకి ఎన్ని గ్లాసులు కావాలి జ్యూస్? నేనైతే అసలు ఏం తెలుసా, వాటర్ అంతా ఒరే అది కర్బూజా జ్యూసా లేకపోతే పానకమా? కర్బూజా జ్యూస్. పాలేవా? జ్యూస్లో పాలేస్తావా? తీసుకురానా? సరే తెస్తాను. ఎవరెవరికి ఇచ్చావు బిస్కెట్లు? జషు బిక్కీలు ఎవరెవరికి ఇచ్చావు? జషు నేను వేస్తాను. అడిది ఒలిగిపోయింది. జషు పాపం అంటుతా. నువ్వు తాగేసాక అన్నాడు అది మొత్తం కంప్లీట్ చేసే. అల్లుడు నేను షాపింగ్ చేయడం మొదలు పెట్టాను అంటే ఇంకా నాకు ఆకలి కూడా వేయదు. ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం నాకు షాపింగ్ మీదే ఉంటుంది. ఇంకా బయట ఏమన్నా తిందాం అనుకున్నాం కానీ ఇంకా బయట ఏం తినకుండా ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా ఫ్రెండ్ కర్బూజ్ జ్యూస్ చేశాడు. అది అయితే తాగిన తర్వాత చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఎందుకంటే చాలాసేపు అయితే కనీసం వాటర్ కూడా తాగలేదు నేను. ఇంకా అది తాగిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా షాపింగ్ ఏం చేశానో అవి కూడా చూపించాను. కంటిన్యూషన్ ఉంటుంది చూడండి. విశాల్ మార్ట్కి వెళ్ళాం కదా, మా జషుకి అయితే చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను. అందులో అయితే చాలా అంటే చాలా తక్కువకు ఉన్నాయి. ప్యాంట్ అయితే నాకు 200కి వచ్చింది. నేనైతే ఆన్లైన్లో 500, 300, 400 పెట్టుకున్నాను కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా తక్కువ. ఇదైతే నాకు 180 పడింది. ఇంకా మా వాడికి అయితే 3 ప్యాంట్స్ కొన్నాను. ఈ బుడ్డోడిది అయితే మనియల్కు చిన్న కొడుకుది పెట్టేస్తా. ఇదైతే జషుకి 200, ఇది కూడా 200 అంటే 199. ఇంకోటి ఇదొకటి బాగుంది కదా ఈ కలర్. షూ కూడా నాకు 250 పడింది. ఇది మన నైట్ డ్రెస్. ఇది మా జషుకి నైట్ డ్రెస్, దీనిపైన టీషర్ట్ కూడా వచ్చింది. ఇలా నాకు సెట్ వచ్చి 149 పడింది. 2 సెట్స్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మెత్తగా ఉంది. విశాల్ మార్ట్ బెస్ట్ అనాలి. ఇప్పుడు దాకా డిమార్ట్ అనుకున్నాను కానీ విశాల్ మార్ట్లో కూడా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. పిల్లలకైతే చాలా బాగున్నాయి, పెద్దలకైతే నేను చూడలేదు. ఇది ఒక సెట్, 2 సెట్స్ తీసుకున్నాను అన్నాను కదా, ఇది సెకండ్ సెట్. టీషర్ట్ లేదు, ఇది దీని మీద ఇలా ఒక సెట్, ఇది 149. జస్ట్కి అయితే ఇంకో షర్ట్, ఈ షర్ట్ అయితే 200 పడింది. క్యూట్గా ఉంది కదా, దీని మీదకి ఇలా సెట్ అవుతుందని చెప్పి ఇలా సెట్ కింద తీసుకున్నాను. ఇదైతే 200, ఇది 200, 400 సెట్ అయిపోయింది. ఇది తనిష్కి తీసుకుంది, మనీ తీసుకుంది తనిష్కి. ఇది 79 ఎంత పడింది. ఇది ఉంటుంది కదా, 89కి ఫుల్ హ్యాండ్స్. ఇది చిన్నోడిది. దీనికైతే లోపల టీషర్ట్ కూడా ఉంది. ఇలా 200 పడింది. నాకైతే విశాల్ మార్ట్లో షాపింగ్ బాగా నచ్చింది. చిన్నపిల్లలకి అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ పడింది. క్వాలిటీ కూడా అన్నీ కూడా టాప్ నాచ్ ఉంది, చాలా బాగుంది. నేనైతే రికమెండ్ చేస్తాను. హైదరాబాద్లో ఎవరైనా ఉంటే విశాల్ మార్ట్కి వెళ్ళండి. మేమందరం ఏదో సరదాగా స్లిప్స్ వేసుకొని ఆడుకుంటూ అలా షాపింగ్కి వెళ్ళాం కానీ అందరం కూడా అసలు షాపింగ్కి వెళ్ళే మూడే లేదు. బట్ మా జషుకి అయితే అలా షాపింగ్ చేయడం వల్ల డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్యాంట్లు అయితే 200 అంటే పర్వాలేదు, చాలా బెటర్ అనిపించింది. మీకు ఏదైనా యూజ్ అవుతుంది కదా, అందుకనే డ్రెస్సెస్ కూడా చూపించాను. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చితే కనుక వెళ్ళండి. డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా తక్కువ కాస్ట్కి కూడా ఉన్నాయి. లేడీస్కి మెన్స్ వేర్ అయితే ఇంకా అసలు చూడలేదు కానీ ఓన్లీ పిల్లల దగ్గరికి వెళ్ళాం, పిల్లలకి తీసుకుని వచ్చేసాం. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.